అనేది కూడా ఈరోజు కూడా చెప్పాల్సిన అవసరం. ఈరోజు క్షమాపణ చెప్పాలి. నీలో ఏదైనా కానీ మానవత్వం ఉందంటే, ఇంకా రాజకీయాల్లో కొనసాగాలను నువ్వు అనుకుంటా ఉంటే, నువ్వు చివరి దశలో అయినా కూడా ఈరోజు దాంట్లో కూడా ఉండవు జీవితంలోనే అందరూ కూడా. ఇటువంటి టైంలో ఎవరైనా కానీ కనీసం ఇటువంటి దాంట్లో కూడా క్షమాపణ చెప్పి, పొరపడిన అని చెప్పి క్షమాపణ చెప్పి, ఈరోజు ఎన్డీడీబీ రిపోర్ట్లు కావచ్చు, ఎన్డీఆర్ఏ రిపోర్ట్లు కావచ్చు, అందరూ కూడా ఉంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, నిజం కూడా 320 రూపాయలకు లేకుంటే 300కో 330కో నీకు అనేది కూడా నెయ్యి వస్తుందా అని చెప్పి నువ్వు ఈరోజు అడుగుతున్నావే చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మొదటి నుంచి కూడా నువ్వు ఇదే వ్యాపారంలో ఉన్నావు కదా. నువ్వంతా కూడా డైరీలు పెట్టుకొని అవన్నీ పెట్టుకొని ఇదే వ్యాపారంలో ఉన్నావు, నీకు తెలియదా? ఈరోజు ఏమైనా కొత్తగా ఇస్తున్నారా? 300 రూపాయలకు నువ్వు ముఖ్యమంత్రి 3వ మారు అయినప్పుడు 2015-16 నుంచి కూడా నువ్వు ఉన్నంత వరకు కూడా 320, 330 కదా. నీవే కాదు, మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది కదా కంప్లీట్గా.